మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. బెత్లెహేము అనే ఒక ఊరిలో దావీదు అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. తనే యెషయా కుమారుడైన దావీదు. దావీదుకి అన్నలు అక్కలు ఉన్నప్పటికీ దావీదు మాత్రం తన తండ్రి మాటకు లోబడి గొర్రెలను కాస్తూ ఉండేవాడు. దావీదు ఒంటరిగా ఉన్న దేవునితో సమయం గడిపేవాడు. పాటలు పాడుతూ ఆనందగానంతో నాట్యం చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు తన గొర్రెల మందలోకి సింహం ఎదురై అల్లకల్లోలం సృష్టించింది. దావీదు అయినా భయపడకుండా సింహానికి ఎదురు తిరిగాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గొల్యాతు వచ్చాడు. ఒక చిన్న రాయితో గొల్యాతును కొట్టాడు. అంతే, గొల్యాతు అక్కడికక్కడే పడిపోయాడు. చూసారా పిల్లలు, ఒక చిన్న బాలుడు గొప్ప విశ్వాసం. మనం కూడా మన దేవుని యందు విశ్వాసంతో ఉంటే మన యేసయ్య మనకి ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటారు. ఈ కథ విన్న ప్రతి ఒక్కరు యేసయ్య నామంలో ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను.